తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలా తోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న బుధవారం రోజున 71,613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ఆదాయం 4.74 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో లభ్యం కానున్నట్లు తెలిపింది. అలాగే తిరుమల తిరుపతిలోని సేల్స్ కౌంటర్, శ్రీ గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోనున్న ధ్యాన మందిరం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో డైరీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది టీటీడీ. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీ.